మీరేంటో మాకు తెలుసు, మా వ్యూవర్స్కి కూడా తెలియాలి కదా. మీరేంటి అనేది ఒక్కసారి ఒక చిన్న ఇంట్రడక్షన్. మీరు చాలా రోజుల నుంచి సేవ చేస్తూ ఉన్నారు, సామాజిక సేవలో ఎప్పటి నుంచో ఉన్నారు. సో అదేంటంటే ఈ రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని, అలాగే మతిస్థిమితం లేని వాళ్ళని మీరు ఒక అంబులెన్స్ పెట్టి అంబులెన్స్లో వాళ్ళని తీసుకుని వెళ్ళి, సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు, ఎంతో కాలం నుంచి సేవలో ఉంటున్న మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? రాజకీయాల్లో అయితే ఒక పరిమితి ఉండదు మేడం. రాజకీయం అనేసరికి ప్రభుత్వం నిర్మించుకుని. సార్ నెక్స్ట్ వచ్చి కాకినాడలో ఎన్నో పార్టీలు ఉన్నాయి కదా సార్, ఆ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్సీ పదవికి మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఏమైనా బలమైన కారణం ఉందంటారా? ప్రధాన కారణం ఏంటంటే మేడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితి, నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో అవి దిగజారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. ముగ్గురు పార్టీలకి అధినేత ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళ ముగ్గురు కూడా మళ్ళీ ప్రచారంలో దిగితే ఆ ప్రవాహాన్ని, ఆ తాగిడిని మీరు తట్టుకోగలరా? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాకినాడలో పుట్టలేదండి. కాకినాడలో పుట్టి పెరిగి ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంది నేను. వీళ్ళలో ఎంతమంది పట్టా పొంది రోడ్డు మీద తిరుగుతున్నారో, వీళ్ళలో ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారో, ఎంతమంది పొట్టకూటి కోసం వలసలు వెళ్ళిపోయారో నాకు తెలుసు. వాళ్ళ బాధని